మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఇక మిథునం వారికి చూసుకుంటే ఈ లగ్నాధిపతి వెళ్ళి 6వ స్థానంలో ఉన్నాడు, ఉండి వక్రించాడు. అందుకనేంటి, అప్పులు తీర్చుకోవడానికి ఈ నెల బాగుంటుంది చెప్పాలంటే. సో రుణాలు క్లియర్ చేసుకోవడం చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ 2వ స్థానం ధనస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, నీచపడ్డ కుజుడు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో పర్టికులర్గా ఏంటంటే కుటుంబ విషయాలలో కుటుంబ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, ఈ కుజుడు భాగ్యస్థానంలో ఉండేటువంటి శని పరస్పర వీక్షణలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల్లో కొంచెం తండ్రి వరుస వాళ్ళతోని, సిబ్లింగ్స్తోని కొంత ఘర్షణ వాతావరణం, కొంత గొడవ పడడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 3వ అధిపతి అంటే ఈ సిబ్లింగ్స్ కారకుడు కాస్త 6వ స్థానంలో ఉన్నందుకు ఈ 17వ తేదీ వరకు కూడా మనకి 3వ అధిపతి 6వ స్థానంలో ఉండడము, 2వ స్థానంలో కుజుడు నీచపడి ఉండడము, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి, 3వ అధిపతి 6లో ఉండడం వల్ల కాస్త ఈ సిబ్లింగ్ కారకుడుతో శత్రుత్వాలు కానివ్వండి, ఇవన్నీ బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే 4లో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ 4 కేతు అనేటువంటిది ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇది మెయిన్గా చూసుకోవాలి. అప్పులు కొంచెం రుణం తీరడానికి చాలా ఆస్కారం ఉంది. దాంతోపాటు మీరు కాస్త ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేసుకుంటే కూడా బాగుంటుంది. మరి కుటుంబ సభ్యుల్లో గొడవలు తగ్గాలి అంటే కాస్త కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయడము, ఈస్ట్ వైపు మీరు చక్కగా గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టడం చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ 7వ స్థానాధిపతి 12వ స్థానంలో నుండి వక్రించాడు, ఆయన 7వ చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ టైం కొంచెం వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ 7మంలో ఉండే శుక్రుడు మాత్రం మీకు 3వ తేదీ వరకు ఉండి 3వ తేదీ తర్వాత మారిపోతున్నాడు. సో ఎప్పుడైతే 3 తర్వాత డిసెంబర్ 3 నుంచి మారుతున్నాడో మకరంలోకి, కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు సహజంగానే మనకి ఈ వివాహానికి, జీవిత భాగస్వామికి కారకుడు అవుతాడు, పెళ్ళికి కారకుడు అవుతాడు. సో అష్టమంలో ఉన్నందుకు కొంచెం ఏంటి, మినుములు దానంగా బొబ్బర్లు దానంగా ఇస్తున్నట్లయితే కొంచెం తొందరగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది, వివాహ సంబంధించిన మూమెంట్ అనేటువంటిది. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా ఉద్యోగ విషయాలు కనుక చూసుకుంటే కనుక విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటివి ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటే కోర్సెస్ తీసుకోవడము, ల్యాండ్స్ ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, వాహనం కొనుగోలు చేసేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన అంటే లలితా సహస్రనామాలు ఎక్కువగా చేసుకోవడము. ముఖ్యంగా 4లో కేతు ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు తప్పనిసరి మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మణిద్వీప వర్ణన అంటారు, మణిద్వీప వర్ణన చేయడము, ఇవి కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 మంత్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి, అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరు గుళ్ళో ఏదో చేస్తున్నారు కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి,
ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోని సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే మీ స్ట్రెంగ్త్, అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్గా రావట్లేదు కొంతమందికి, మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేది కేవలం రెండవ అధిపతి ఒకటే కాదు, 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్లో వస్తుందంటే 4వ భావం వల్ల, కొంతమందికి ఎడ్యుకేషన్లో వస్తుందంటే 9వ భావం 2వ భావం కలయికల వల్ల, ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల, ఇంకొంతమందికి సర్వీసెస్లో వస్తుందంటే 12వ అధిపతి ధనాధిపతి కలవడం వల్ల, విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూడండి, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో, ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 minutesలో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 minutes పట్టవచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 minutesలో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 minutes టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7th house అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లాన్ అంటే మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.